సర్వం మాయ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 27 నిమిషాలు. క్లియర్ యూ సర్టిఫికేట్. క్రిస్మస్ డిసెంబర్ 25, 2025న ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమాలో నవీన్ పాలి వచ్చేసి ప్రభేందుగా ఒక మంచి పాత్రను పోషించాడు. రియా సిబు వచ్చేసి మాయా మాథ్యూ, ఆమెకి ఇంకొక పేరు కూడా ఉంటుంది, బ్రహ్మ అని అర్థం వచ్చే ఇంకొక పేరు ఉంటుంది. అట్లాగే ప్రీతి ముకుందన్ సాధ్యగా నటించిన ఈ సినిమాలో అజ్జు వర్గీస్ రూపేష్గా రూపే అని పిలుస్తారు అతని. ప్రియా ప్రకాష్ వారియర్ విమానంలో కనిపించే ఒక తోటి ప్రయాణికురాలుగా ఒక చిన్న పాత్ర పోషించింది. స్పెషల్ అపీరెన్స్ థ్యాంక్స్ చెప్పారు ఆమెకి. వినీత్ వచ్చేసి తండ్రిగా ఈమెకి, రియా సిబు అంటే మాయా మాథ్యూకి తండ్రిగా వినీత్ నటించాడు వినోద్ మాథ్యూ పాత్రలో. అట్లాగే అల్తాఫ్ సలీం వచ్చి డెలివరీ బాయ్గా నటించిన ఈ సినిమాలో అరుణ్ కూడా నటించాడు. అరుణ్ అజిత్ కుమార్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాత్రలో మనకి ఈ సినిమాలో కనిపిస్తాడు. ఆ పాత్ర వచ్చేసి శ్రీరాఘు. అట్లాగే అల్ఫోన్స్ పుత్రిన్ ఒక పాత్రలో, పాత నటుడు జనార్దనన్ ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించినటువంటి, అంటే తండ్రి పాత్రలో నటించినటువంటి ఈ సినిమాలో మెతిల్ దేవిక తల్లి పాత్రలో, అట్లాగే మధు వారియర్ నటించారు. మెతిల్ దేవికి వచ్చేసి హీరోయిన్ తల్లి పాత్రలో రాణించింది. ఆమెనే హీరోయిన్, అంత అందంగా ఉంటుంది ఈ సినిమాలో. ఇక కథగా వస్తే, నేను 2000 సంవత్సరంలో చేసినటువంటి సినిమా 2001లో విడుదలైన శాంతి సినిమా కథను పోలి ఉంది ఈ సినిమా. అందులో నేనేం చెప్పానంటే, ఒక దయ్యం మనిషిని ప్రేమిస్తే ఏంటి, ఆ దయ్యం భయపెట్టే దయ్యం కాకుండా ఒక మంచిని ఆశించేటువంటి మంచి గుడ్ సౌల్గా ఎందుకు ఉండకూడదు దయ్యము, ఆ దయ్యంతో హీరోని ఎందుకు రక్షింపకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో నేను చేసినటువంటి ప్రయోగం సినిమా శాంతి ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం అనేది క్యాప్షన్ శాంతి. ఇది 2001లో విడుదలైంది. దీని ఆధారంగానే మళ్ళీ హిందీలో ప్యార్ మార్తానాయని, ప్రేమ గులాబీ అని తెలుగులో నేను 2 రకాల సినిమాలు, మొత్తం 3 సినిమాలు ఈ సబ్జెక్ట్ మీద నేను చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అదే సబ్జెక్ట్ను పోలినటువంటి సబ్జెక్ట్ ఈ సినిమా, కాకపోతే దీని ట్రీట్మెంట్ అంతా డిఫరెంట్గా ఉంది. సర్వం మాయలో ఏం తీసుకున్నారంటే, ఒక బాబుకు దయ్యం పడితే ఒక పూజారిని పిలిపిస్తారు. ఆ పూజారి రూపే. అయితే రూపే అంతకుముందు రూపే చిలిపితనము, ఆయన వాళ్ళ తమ్ముతో మాట్లాడే, ఇవన్నీ ఫ్రెండ్తో మాట్లాడేటువంటి ఇది అది చూపిస్తారు. చూపించిన తర్వాత ఫ్రెండ్గా ఉంటారు వీళ్ళు బ్రదర్స్. అయితే ఆ రూపేకి అనుకోకుండా దెబ్బ తగిలిన తర్వాత అది ఒక షూటింగ్లో పార్ట్లో భాగంగా ఇవి గట్టిగానే ఉన్నాయి, ఉయ్యాలు ఊగండి అంటే ఉయ్యాలు ఊగితే కింద పడి నడుము ఇరుకు కొట్టుకుంటాడు. తల్లి అతనికి సపర్యలు చేస్తూ ఉంటుంది. సో ఆ పాత్రలో అజయ్ వర్గీస్ అద్భుతంగా నటించాడు. ఇక సరే, ఇక ఎట్లా చేద్దాము అనే టైంలో, నువ్వు 50-50 తీసుకుందాం, లేదా 60 నీకు ఇస్తాను, నువ్వు తీసుకురా అని చెప్పేసి అతను పంపిస్తాడు ఇతన్ని. ఎవరిని? అజు వర్గీసు హీరోని పంపిస్తాడు, నవీన్ పాలిని, అంటే పాత్ర పేరు ప్రభేందు. అతను అంతకుముందు తండ్రి నువ్వు 200 రూపాయలు అడిగితే దేనికి రా అంటే టీ ఫ్లాస్క్ తెచ్చిస్తాడు కానీ డబ్బులు ఇవ్వడు. అట్లాంటి కటిక దరిద్రంలో బాధపడుతూ అతను తనకు వచ్చినటువంటి వృత్తి ఏదైతే ఉందో, కుల వృత్తి, ఏదైతే బ్రాహ్మణ వృత్తి ఉందో, అంటే పూజ చేసే పూజారి వృత్తి ఉందో చేరుకుంటూ ఉంటాడు. అతను మంత్రాలు రావు అతనికి. సో ఒక హోమం మాత్రమే అతను తెలుసు. సో దయాన్ని వదిలించే పూజ తెలియకపోతే నేను నీకు అన్ని పీడిఎఫ్లో పంపిస్తాను, అంటే టెక్నికల్గా వాడుకుందాము, నేను చెప్తాను నీకు అన్నీ అని చెప్పి ఆ యాక్సిడెంట్కి గురైనటువంటి ఇతను, ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో ఆ బ్రదరు, అతను చెప్పి పంపిస్తే అతని రూపే సూచన మీద ఈ హీరో వచ్చేసి ప్రభేందు అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక బాబుకు దయ్యం పట్టి ఉంటుంది. భర్త అంటాడు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, తల్లిదండ్రులు. ఆయన అంటాడు, తండ్రి నాకు నమ్మకం లేదు, కానీ మా భార్య బలవంతం మీద నేను పిలిపించానంటే ఇంతకు మందిరాలు రావు, ఈయనకి పని మనిషిని వీళ్ళందరూ వింతగా చూస్తుంటారు. చిన్న టీనేజ్ పిల్లాడు, ఆ స్కూల్ పిల్లాడు వచ్చి కూర్చునేసరికి ఇతను చూసేసరికి అతను మామూలు అయిపోతాడు. ఇతను ఆశ్చర్యపోతాడు, నేను పూజనే సరిగా చేయలేదు, ఎట్లా మారిపోయాడు అంటే ఆ దయ్యం ఇతనితో వచ్చేస్తుంది ఇంటికి. వచ్చిన తర్వాత ఇతనితో మాట్లాడుతుంది, గజ్జిని వణుకుతాడు ఇతను. ఇక అందరికి చెప్పుకుంటాడు, ఇతను ఒక మ్యూజిషియన్గా పైకి రావాలనుకుంటాడు, అతను ఒక గిటారిస్టు. సో ఆ గిటారును వాయిస్తూ ఉంటే ఒక ఫారెన్ నుంచి ఆన్లైన్లో ఒక అతను, అంటే బాంబే నుంచి ఒక అతను ఆన్లైన్లో ఇతనికి ట్రై చేస్తూ ఉంటే, ఆ ట్యూన్లో విషయంలో ఇతని సెట్ కాకుంటే వద్దు ఇతను మార్చేద్దాం, వేరే అతను పెడదామంటే ఈ దయ్యము ముందు ఇతను భయపడుతుంటాడు, ఉలికి పడుతుంటాడు దయ్యాన్ని చూసి. ఆ దయ్యమే అతనికి ట్యూన్ హెల్ప్ చేస్తుంది, ఆమె మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. సో ఆ తర్వాత అది ఇంటర్వెల్ వరకు అతను ఓకే కావడం, ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఆ దయ్యంతో ప్రయాణము, ఆ తర్వాత దయ్యం ఇతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇతను ఇంకొక అమ్మాయి ఇతన్ని ఇష్టపడితే ఆ అమ్మాయిని ఓకే చేసేటువంటి క్రమంలో ఇతను ఉంటాడు. సో దయ్యం ఏమో వేరే ప్రియాప్రకాష్ వారియర్లోకి ప్రవేశించి నేను ఇక్కడ నన్ను చూడు అని చెప్పేసి ఆమెను పలకరిస్తే, నువ్వంటే నాకు ఇష్టం అనగానే ప్రియాప్రకాష్ వారియర్ మళ్ళీ ప్రియాప్రకాష్ వారియర్ అయిపోతుంది, వాట్ అంటుంది. సో అట్లా కొట్లాడబెట్టి నవ్వుకుంటూ ఉంటుంది ఆమె హీరోయిన్.
సో ప్రీతి ముకుందన్ సాధ్యని ఇతను ఇష్టపడతాడు. సో సాధ్యకు బ్రేకప్ అవుతుంది, లవ్ బ్రేకప్. సో ఈమె ఇద్దరిని ఇష్టపడమని చెప్పి ఈమెనే ప్రోత్సహిస్తుంది. తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ గ్యాప్లో ఈమె ఓ లోన్లీతనం ఫీల్ అయ్యి నేను ఇష్టపడ్డానని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇతను కౌగిలించుకుంటే ఇతను అంటాడు ఆమె ఫోన్ వస్తుంది మరి మాట్లాడాలా వద్దంటే మాట్లాడంటే ఇతను నాకు ప్రైవసీ కావాలని బయటికి వెళ్తే బయట మళ్ళీ ఆమె కారులోంచి బయటకు వస్తుంది. వచ్చి ఇతను హత్తుకుంటుంది. కౌగిలించుకున్న కౌగిల్లో ఆమెకు గతం గుర్తుకొస్తుంది. అప్పుడు తన తండ్రి ఎవరు, ఒక వినోద్ మాథ్యూ, ఎవరు వినీత్, ఆమె తల్లి ఎవరు, ఇప్పుడు ఇందాక చెప్పిన డ్యాన్స్ ఆమె ఫేమస్ నటి ఆమె, వాళ్ళిద్దరు తల్లి పాత్ర చేసిన ఆమె కూడా ఇద్దరు హీరోయిన్ అంత అందంగా ఉంటుంది ఆమె. అంటే తల్లి పాత్రకు సెట్ అయింది ఆమె. సో ఆమె పాత్ర వచ్చేసి తండ్రి పాత్ర పేరు వచ్చి మెత్తికల్ దేవిక. ఆమె వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఉంటే ఆమెకి తండ్రికి చెప్పి తన లవ్ విషయం ఓకే చేసుకుంటే గడ్డంతో నా ప్రియుడు ఉంటాడు, అతను వస్తున్నాడు అని అంటే సరే వస్తున్నాడా వస్తలేడా అంటే వస్తున్నాడు అని చెప్పి ఇట్లా ధన్మని రోడ్డు మీద నిర్లక్ష్యంగా దిగుతుంది. ఇందులో 2 సన్నివేశాలు చూపించారు. తలుపు తీయడం వల్ల ఓసారి తిట్లు తింటాడు హీరో, తర్వాత హీరోయిన్ కూడా అదే ప్రకారంగా యాక్సిడెంట్కి గురయ్యి తర్వాత ప్రాణం వదిలేస్తుంది. సో ఆ గడ్డం అతను వస్తాడనంటే ఈ గడ్డం అతను ఇతనేమో అనుకుంటారు, భ్రమ పడతారు వీళ్ళు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అడ్రస్ తెలుసుకొని నెట్లో అంతా సెర్చ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరో ఈ అమ్మాయి ఒక సంకల్పంతో ఇతను మ్యూజిక్ డైరెక్టర్గా అంటే ఏదైతే గిటారిస్ట్గా ఇతను పేరు ఉంటుందో ఆ గిటారిస్ట్గా పేరు తెచ్చుకొని ఒక మంచి సక్సెస్ సాధించడం కథ. సో మాయా మాథ్యూ అనేది ఆమె పేరు. అంతకుముందు ఆమె పేరు DD2 అని ఏదో పేరు చెప్తుంది, అంటే దాని అర్థం బ్రహ్మ అని అంటుంది. ఆ బ్రహ్మ అంటే ఆ మాయ, అదే మాయ నేను మాథ్యూ అని అంటుంది. ఆమె ఎవరో తెలుసుకున్న తర్వాత ఆమె మాయమైపోవడం, ఆ తర్వాత చల్ల గాలిలో వచ్చినప్పుడు ఆ బ్రీజ్ లాగా నిన్ను అంటే ఆ యొక్క చల్లటి గాలితో నేను తగులుతాను అని చెప్పేసి ఆ పరిమళంగా లాస్ట్కు ఆ పరిమళం తగలడం, ఇతను కళాకారుడిగా సక్సెస్ అవ్వడం సర్వమాయ. ఒక అద్భుతమైన సినిమా, ఫీల్ గుడ్ సినిమా. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. చక్కటి కథనాలతో తక్కువ బడ్జెట్లో అద్భుతంగా ఎంత బాగా తీశారనేది చూడొచ్చు. అయితే దయ్యం దగ్గర కూడా గ్రాఫిక్ కనీసము లేయర్ కూడా వేయలేదు. నేను శాంతి సినిమాలో షీలా సింగ్కి లేయర్ వేసాను కూర్చున్నప్పుడు, వల్లభనేని జనార్దన్ షాట్లో కూర్చున్నప్పుడు ఆ ఆత్మ అనే అర్థమయ్యేలాగా లేయర్ వేసి ఆ లేయర్కి ఎన్నో రోజులు 2 రోజులు 3 రోజులు దానికి ఇది తీసుకుంటుంది. మన కంప్యూటర్ పెట్టినప్పుడు దాన్ని ఇంటగ్రేట్ రీడ్ చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది. అదే రెండరింగ్. ఆ రెండరింగ్కి నాకు చాలా టైం పట్టింది. ఒక చిన్న పొగలోగా శాంతి అని రావడం అట్లాంటివి ఎన్నో చేశాను. కానీ దయ్యం సినిమాని గ్రాఫిక్స్ కూడా లేకుండా దయ్యం సినిమా తీసి హిట్ కొట్టాడంటే ఇతను దర్శకుడు మామూలుడు కాదనిపించింది నాకు. మంచి తెలివిగల దర్శకుడు, రచయిత కమ్ దర్శకుడు. తక్కువ బడ్జెట్లో ఒక మంచి సినిమాని తీశారు. చిన్న షాట్ అయినా కూడా ప్రియా ప్రకాష్ వారియర్ మెరిసింది. అజ్జు వర్గీస్ చాలా బాగా కనబడ్డాడు. సో బ్రాహ్మణులు నీళ్ళలో ఎలా స్నానం చేస్తారు అదంతా చూపించారు, అతను బాగా చేశాడు. సో ప్రీతి ముకుందన్ కూడా ఆకట్టుకుంది, మంచిగా ఉంది. ఆమె పాట కూడా ఒకటి చక్కగా ఆకట్టుకునే విధంగా ఉంది. రియా శివ్ అయితే పూర్తిగా ఆకట్టుకుంది సినిమాలో. ఒక ఆర్డినరీ గల్గా దయ్యంగా కనబడుతుంది. దయ్యం అంటే కోపం వస్తుంది, దయ్యం అనొద్దు నన్ను, మంచి సౌల్ అనమంటుంది. సో ఓవరాల్గా వినీత్ కూడా తండ్రి పాత్రలో రాణించాడు. నివిన్ పాలి తర్వాత రియా సిబుల్ పోటీగా నటిస్తే తండ్రి పాత్రలో జనార్దన్ కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఎప్పుడైనా గిటార్ వాయిస్తుంటే దయ్యం వాయించినప్పుడు ఇతను కన్ఫ్యూజ్ అయ్యి ఏంటా చప్పుడు అన్నప్పుడు వీళ్ళిద్దరు అల్లరి ఆగిపోవడము, ఆ తర్వాత తండ్రి బెదిరిస్తున్నప్పుడల్లా ఆమె హీరోయిన్ నవ్వుతూ ఉండడము, ఆ తర్వాత ప్రేమిగా ఉన్నప్పుడు ఆమె ఫీలింగ్స్ మార్చడం దగ్గర ఈ అమ్మాయి రియా సిబు చేసినటువంటి నటన ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది. అందరికన్నా బాగా చేసింది ఆమె. ఆ తర్వాత పాల్ కూడా తన యొక్క నటనను చూపించాడు. దర్శకుడు తనదైన ముద్ర వేసుకొని ఒక అద్భుతమైన సినిమాని తక్కువ బడ్జెట్లో తక్కువ లొకేషన్స్లో ఎలా సినిమా తీయాలనే దానికి ఉదాహరణగా నిలిచింది ఈ సినిమా. సో సినిమా ప్రియులు, ముఖ్యంగా సినిమా మేకర్స్ తప్పకుండా తక్కువ బడ్జెట్లో ఏ రకంగా సినిమా తీయొచ్చో నేర్చుకోదగ్గ సినిమా ఇది. అఖిల్ సత్యన్ డైరెక్షన్ చేసింది. కానీ నాకు సంతోషంగా ఏమిటంటే ఇది 20 డిసెంబర్ 2025 రిలీజ్ అయిన ఈ సినిమా 2001లోనే, అంటే దాదాపు 24 సంవత్సరాల క్రింద ఇదే సబ్జెక్ట్తో నేను సినిమా తీయడం జరిగింది. వాళ్ళకు వచ్చిన థాట్ నాకే ముందు రావడం నాకు ఆనందం కలుగుతుంది. మొత్తానికి సర్వమాయ టైటిల్ తగ్గట్టుగా ఒక మంచి సినిమా. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ మలయాళం సినిమా ఆద్యంత మనని ఆ సంగీతం కూడా అద్భుతంగా ఉంది. ఆ సంగీత దర్శకుడికి కూడా క్రెడిట్స్ ఇచ్చారు, చాలా అద్భుతంగా సంగీతం ఇచ్చాడు. సో అతని మ్యూజిక్, ఆ గిటారు కానీ ఇతని పాటది ఏదైతే ట్యూన్ తయారు చేస్తారో అవంతా చూసినప్పుడు మనకు ఆకట్టుకునే విధంగా సాగుతుంది అతని మ్యూజిక్ కూడా. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి మ్యూజిక్, అతను ఒక పాట కూడా పాడాడు. లిరిక్స్ కూడా బాగా రాశారు. చిన్మయి కూడా ఒక